చామ్ కాలేజీకి వెళ్ళటంతో చంద్రిక పరుగులు పెడుతూ వచ్చేసి ఇక గార్డియన్గా సైన్ చేసేస్తుంది. క్లాస్ రూమ్కి వెళ్తున్న చామంతికి ఒక డ్రెస్ కోడ్ ఉందని నిషా వాళ్ళ ఫ్రెండ్స్తో అబద్ధం చెప్పించటంతో ఇక చామంతి స్వీపర్ డ్రెస్ వేసుకొని ఉంటుంది. అలా స్వీపర్ డ్రెస్ వేసుకొని క్లాస్ రూమ్కి వెళ్తూ ఉంటే పొరపాటున అక్కడ ఉన్న ఒక కుండ చామ్ కాళ్ళు తగిలి పగిలిపోయి ఉంటుంది. అప్పుడు చామ్ దానిని క్లీన్ చేస్తూ ఉంటే నిషా మొత్తం కూడా వీడియో తీసి ఉంటుంది. ఆ వీడియోని నిషా కాలేజీ మొత్తం స్టూడెంట్స్కి సెండ్ చేసి ఉంటుంది. అదే వీడియో ప్రేమ్ మొబైల్కి కూడా వస్తుంది. ఇక ఆ వీడియోని చూసిన ప్రేమ్ అదేంటి చామంతి స్వీపర్ డ్రెస్ వేసుకొని ఇలా క్లీన్ చేస్తోంది, ఇంట్లోనే చామంతికి కష్టాలు అనుకుంటే కాలేజీలో కూడా కష్టాలు పడుతోంది, వెంటనే ఈ పనిని చామ్ చేత ఎవరు చేయించారో తెలుసుకోవాలి అని బట్టలు ఉతుకుతున్న చామంతి దగ్గరికి వచ్చి, చామ్ నువ్వు కాలేజీలో స్వీపర్ డ్రెస్ వేసుకొని క్లీన్ చేస్తున్నావు కదా, నిన్ను స్వీపర్ డ్రెస్ వేసుకునేలా చేసింది ఎవరు, చెప్పు చామ్ చెప్పు అని ప్రేమ్ నిలదీస్తూ ఉంటాడు. దాంతో చామంతి నిషాని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. చూడు చామ్, అసలు నీ చేత ఇలా ఎవరు చేయించారో వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాము. ఒక్కసారి శిక్ష పడిందనుకో మిగతా అందరికీ కూడా బుద్ధి వస్తుంది. రేపు నీతో పాటు నేను కూడా కాలేజీకి వస్తాను, నీ చేత స్వీపర్ డ్రెస్ వేయించిన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు. మరి కాలేజీకి వచ్చిన తర్వాతైనా నిషా ప్రేమ్కి నిశ్చితార్థం జరగబోతోంది అని, ప్రేమ్ చిన్నబాబు అని చామంతికి నిజం తెలుస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.